చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసుతో కలిపి మొత్తం 5 కేసుల్లో కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసుతో కలిపి మొత్తం 5 కేసుల్లో కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు ఇటు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి కనుపూరి చెరువు వద్ద అక్రమ గ్రావెల్ తవ్వారంటూ కూడా ఇక్కడ మరో కేసు పెట్టడంతో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించిన దాని మీద మరలా ఈ రోజు ఇటు కోర్టుకు తీసుకువచ్చినటువంటి పరిస్థితిలో 14 రోజులు రిమాండ్ లో మళ్ళా విధించడం జరిగింది. ఇప్పటికే 4 కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది 5వ కేసు. సో మొత్తానికి 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క 5 కేసులకు సంబంధించి ఇప్పటికే 2 కేసులకు సంబంధించినటువంటి కేసుల్లో పోలీసు కస్టడీకి తీసుకోవడం జరిగింది. మొన్ననే మనం చూస్తే 2 రోజుల పాటు 25, 26 ఈ 2 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ని విచారించడం జరిగింది. విచారణ అయిన తర్వాత మళ్ళా సాయంత్రానికి కూడా ఆయన జ్యుడిషియల్ సంబంధించినటువంటి మళ్ళా సెంట్రల్ జైలు వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఒక్కొక్క కేసు బనాయించడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చెందుతా ఉన్నారు. తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కూడా అరెస్టులు పెడుతున్నారంటూ కూడా పదే చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసులు బనాయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గంలో మనం చూస్తే మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క 5 కేసుల విషయంలో తొలితగా అక్రమ మైనింగ్ కేసు సంబంధించిన దాంట్లో తొలితగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇటు మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. 3వ కేసు ఇక్కడ ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోర్జరీ సంతకం సంబంధించినటువంటి కేసు ఒకటి బనాయించడం జరిగింది. మరొకటి కృష్ణాపట్నం పోర్టు సమీపంలో టోల్ ప్లాజా వసూలు చేసినటువంటి దాని మీద కూడా మరొక కేసు బనాయించడం అండి. తాజాగా ఈ రోజు ఇటు కనుపూరుకు సంబంధించిన చెరువులో మట్టి అక్రమంగా తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరో కేసు ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు మరలా ఆయన్ని 14 రోజులు రిమాండ్ ఇచ్చడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకి ఈ యొక్క కేసులు ఉచ్చు అయితే విధించుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీ అయితే ఆందోళన జరుగుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి కస్టడీ అయితే తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.